జామకాయ అనేది మనకు రెగ్యులర్గా ఇట్స్ సీజనల్ ఫ్రూట్, అంటే రెగ్యులర్ కామన్గా అవైలబుల్ ఫ్రూట్. అది అంటే ఎక్కడ కూడా ఇంపోర్టెడ్ అట్లాంటిది కాదు, మనకు ఎక్కడ పడితే అక్కడ ఈజీగా దొరికే ఫ్రూట్ అన్నట్టు. అండ్ జామకాయలో ఏంటంటే మంచిగా విటమిన్స్, మినరల్స్, మంచి పౌష్టిక విలువలతో కూడిన ఫ్రూట్ అది. సో ఆ పండు ఏంటంటే మనకు బేసికలీ జామకాయలో ఏంటంటే రిచ్ సోర్సెస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, అండ్ అందులో ఏంటంటే నీరు శాతం కూడా ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో బేసికల్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ అనేది చాలా కామన్. సో డైలీ జామకాయ తీసుకున్నా, అట్లీస్ట్ వీక్లీ 3 to 4 times తీసుకున్నా కానీ మనకు కాన్స్టిపేషన్ అనేది ఉండదు. అండ్ అడిక్వేట్ హైడ్రేషన్లో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్. అండ్ ఇంకోటి ఏంటంటే రిచ్ సోర్సెస్ ఆఫ్ కాల్షియమ్, మెగ్నీషియమ్, పొటాషియం లెవెల్స్ ఇవన్నీ కూడా చాలా అధిక మోతాదులో ఉంటాయి. సో పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉండేసరికి ఏంటంటే కొంచెం అసిడిటీ, హార్ట్ బర్న్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా యూజ్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం లెగ్ క్రాంప్స్ అంటే పిక్కలు పట్టేస్తున్న వాళ్ళకు కూడా మనకు పొటాషియం డెఫిషియన్సీ వల్ల కూడా అవ్వచ్చు. సో అలా ఉన్న వాళ్ళకు కూడా జామకాయ అనేది డైలీ అట్లీస్ట్ రెగ్యులర్గా ఒక మీడియం సైజ్ జామకాయ తీసుకోమంటాం. సో దాంతో కూడా లెగ్ క్రాంప్స్ అనేది తగ్గించుకోవచ్చు అండ్ అసిడిటీ తగ్గించుకోవచ్చు.